హాయ్ అండి. నమస్తే అందరికీ. అప్పుడే ఫ్రైడే వచ్చేసింది. సో, ఈరోజైతే ఎపిసోడ్‌లో పెద్దగా చెప్పుకోవాల్సినవైతే ఏం జరగలేదు. ఆహ్, నిన్నటి టాస్క్ అయిపోయింది కదండీ! నిన్న టాస్క్ అయిపోయిన దాన్ని కంటిన్యూషన్‌గా ఈరోజు చూపిచ్చారు. సో, నిన్న టాస్క్‌లో మనకి ఆల్రెడీ ఒక రెడ్ ఎగ్ వచ్చేసి నిఖిల్‌కొచ్చింది. అది వాళ్ళ టీమ్‌లో ఎవరో ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు కంటెండర్‌గా అవుతారు. అభయ్ టీమ్ నుండి వచ్చేసి ముగ్గురు కంటెండర్‌గా అవుతారు చీఫ్‌కి అని చెప్తారు బిగ్ బాస్. సో, క్యాప్టెన్సీని మీ పేరు మార్చి చీఫ్ అని పెట్టారు కానీ మళ్ళీ చూస్తే మనకి క్యాప్టెన్సీ టాస్క్ లాగానే అనిపిస్తున్నాయి. సో, దీనికి ఒక్కొక్కరు వెళ్ళి నిఖిల్‌ని అంటే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళలో విష్ణుకి ఇంట్రెస్ట్ లేదని చెప్తది. నయనిక ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నయనిక కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్తది. ఇంకా మిగిలింది ఎవరండి? పృథ్వీ, సోనియా, సీత. సో, సీత స్ట్రాంగ్‌గా వెళ్ళి నిఖిల్‌కి చెప్తది. నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను అందరిని బ్యాలెన్స్ చేయగలను. నేను సరిగ్గా మాట్లాడగలను. ఎవరినైనా కాంప్రమైజ్ చేయగలను నిఖిల్ అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పిందండి. ఒక ఫ్రీడమ్ ఇస్తాను. ఇప్పుడు ఏవేవైతే జరిగాయో అవన్నీ రిపీట్ అవ్వకుండా నా నా నాయకత్వంలో చూసుకుంటాను. నన్ను ఎన్నుకో నిఖిల్ అని చెప్పేసి సీత చెప్తది. నిఖిల్ వింటాడు. అదే విషయాన్ని వెళ్ళి సోనియాకి చెప్తాడు. సోనియా మరి వచ్చేసి తనేమంటదంటే, "అరే! నీకు తెలుసు కదరా నాకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను అన్నీ బ్యాలెన్స్ చేయగలను. నేను ఎక్కడ ఏదన్నా కరెక్ట్‌గా మాట్లాడగలను" అని చెప్పేసి సోనియా వర్షన్ సోనియా చెప్తది. కానీ పృథ్వీ అడిగినట్లయితే మనకి ఎపిసోడ్‌లో ఎక్కడ చూపిచ్చరు. సో, ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళని పిలుస్తారు. పిలిచినప్పుడు ఎవరిని ఎన్నుకున్నావు అన్నప్పుడు సోనియాని ఎన్నుకున్నానని చెప్తాడు. సో, ఆ గుడ్డిని సోనియాకి ఇవ్వనగానే సోనియాకి ఇచ్చేస్తాడు నిఖిల్. ఆ టైంలో సీత చాలా అంటే చాలా ఫీల్ అవుతది. ఏడుస్తది గూడా. సో, అప్పుడు నిఖిల్ వెళ్ళి ఓదార్చాలని ట్రై చేస్తాడు కానీ ఇప్పుడు రావద్దు అని చెప్తది. సో, ఈ మూమెంట్‌లో ఏం జరిగిందంటే అబ్బాయి ఇంకా వీళ్ళ టీమ్ ఊరికూరికే బిగ్ బాస్‌ని అంటూ ఉంటే బిగ్ బాస్‌కి చాలా కోపం వచ్చిందండి. ధమాక్ లేదా, ధమాక్ లేదా, ఏంది ఇలా పెట్టిండని చెప్పేసి మాట్లాడటం. ఇవి ఒక గేమ్‌లా ఏంది అసలు ఆట ఆడించడం ఏంటి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది గదా! ఇక్కడ ఒక లూప్ పాయింట్ ఉందండి. ఏంటంటే ఎప్పుడైతే నిఖిల్ టీమ్ గెలిచారో అప్పుడు అవతల టీమ్‌ని ఒకళ్ళని తీసుకోమని చెప్పింది గదా! ఒకళ్ళు ఆడటానికి వీల్లేదు వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు ఈ టాస్క్‌లో అదే అభయ్ వాళ్ళు విన్ అయినప్పుడు మరి ఇక్కడ కూడా వీళ్ళని అడగాలి కదండి. ఎక్కువ గుడ్లొచ్చాయి. వీళ్ళు విన్ అయ్యారు అభయ్ టీం వాళ్ళు. మరి అప్పుడు కూడా వీళ్ళందరూ విన్ అయ్యారు కదా! వీళ్ళు కలిసి ఆ టీం వాళ్ళని తీసేయాలని అడగాలి కదా! ఆ విషయంలో అభయ్ చాలా బాధపడినట్టున్నాడు. అందుకని ఏం రూల్స్ చెత్త రూల్స్, ఏం రూల్స్ చెత్త రూల్స్ అని ఊరికే మాట్లాడటం. ధమాకుందా, ధమాకుందా అనగానే బాగా బిగ్ బాస్ టీంకి కోపం వచ్చినట్లుంది. అభయ్‌ని టార్గెట్ చేసినట్లున్నారు. మేబీ అభయ్ ఈ వారంలో వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, ఎందుకంటే వాళ్ళకి నచ్చినదే టీఆర్పీ రేటింగ్ పెంచాలి గానీ, బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళని తిడుతూ ఉంటే ఊరుకోరు కదండీ! సో, ఈ విషయంలోనైతే మరి బిగ్ బాస్ చాలా సీరియస్ అయ్యి అందరిని నిలబెట్టేసి, మీరిక్కడ వచ్చింది నా రూల్స్, నా గేమ్స్. నేనేది చెప్తే అదే ఇనాలి. ఇది నా ఇల్లు, నా రూల్స్ కాబట్టి మీకెవరికైనా ఇష్టం లేకపోతే దొబ్బేయండి అని డోర్ ఓపెన్ చేశారు చాలాసేపు. సో, అందరూ డిస్కస్ చేసుకొని సారీ చెప్పగానే క్లోజ్ అవుతది. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ఊరికే ఇలా పాయింట్ అవుట్ చేసింది మీ చీఫే, మీ అబ్బాయే ఫెయిల్ అయ్యాడు. సో, అందుకోసమని అది రాజే బాగాలేనప్పుడు ప్రజలు ఎలా ఉంటారో అలాగే ఈ చీఫ్ కంటెండర్‌గా మీ ముగ్గురు అన్నాను గానీ, ఇంక మీ ముగ్గురు కూడా ఏం లేదు. మీ టీం నుండి ఎవ్వరు చీఫ్ కంటెండర్లు అవ్వరు. చీఫ్ కంటెండర్‌లైన సోనియా అండ్ నిఖిల్ మాత్రమే ఈ గేమ్ ఆడాల్సి ఉంటది అని చెప్పగానే పాపం అప్పటి వరకు చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకుంటాడండి మణికంఠ. నేను అవుతా అనుకుంటాడు. ఎందుకంటే చీఫ్ కంటెండర్‌గా వాళ్ళ టీంలోంచి మణికంఠ, ఇంకొచ్చేసి నబిల్, యష్మి వీళ్ళు ముగ్గురు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రేరణ చూపించదు. సో, మణికంఠ ఏమనుకుంటుంటే నేను ఎలాగైనా సాధిస్తానని ఆశతో ఉన్నప్పుడు ఇలా జరిగిందండి. మీకు సీజన్ 7 గుర్తుందా? పాపం ప్రతిసారి కూడా అమర్దీప్ ఇలాగే అనుకునేవాడు. బోల్తా పడ్డాడు. చివరి వరకు కూడా కెప్టెన్ అవ్వకుండా అలా అయిపోయింది కదా! సో, మణికంఠ ఆశ కూడా ఇక్కడ నిరాశ అయిపోయిందండి. సో, అలా జరిగిన తర్వాత వాళ్ళకి సీత ఫీల్ అవుతది. నిఖిల్ ఎళ్లి అడుగుదామని బతిమిలాడదామని చూసినప్పుడు సీత ఇప్పుడేమొద్దు తర్వాత మాట్లాడదాము. నువ్వు తీసుకున్న డెసిషన్ నాకు నచ్చింది. కానీ కొంచెం బాధగా ఉంది అంతే అని చెప్పేసి ఫీల్ అవుతది. తర్వాత వీళ్ళందరూ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేస్తూ ఉంటే మన విష్ణు పృథ్వీనే చూస్తూ ఉంటది. ఆ విషయాన్ని అయితే కెమెరా జూమ్ చేసి మరీ చూపించిందండి. అక్కడ ఒక లవ్ ట్రాక్ ఉన్నట్టు. అప్పుడు అందరూ ఏడిపిస్తుంటే అప్పుడు విష్ణు అంటే నేను ఒక్కరికి లైన్ వేయట్లేదు ఇంకొకరు కూడా వేస్తున్నాను ఈ హౌస్‌లో అనగానే ఎవరు నాకా అని మణికంఠ అంటే పెళ్ళైనోడికి ఎవరు లైన్ వేస్తారురా అని అంటది. అప్పుడు మణికంఠ వచ్చి కొట్టబోతే
అరే లేదురా, నువ్వు ఇచ్చే హగ్గులకే పడిపోయానంటే మళ్ళీ హగ్ ఇవ్వడానికి వస్తాడమ్మా మణికంఠ. హగ్గుల మీద హగ్గులు ఇవ్వడంలో మణికంఠ తోపు తురుమండి. సో ఇక్కడ ప్రేరణ ఏమో టెన్షన్ పడుతూ, ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు నేనేమో అని నాకు డౌట్గా ఉంది అంటే, యష్మి కూడా ఎవరు వెళ్ళిపోతారో ఏంటో టెన్షన్గా ఉంది, నాకు ఇంకా ఉండాలని ఉందని ప్రేరణ అంటే, యష్మి ఏమంటుందంటే నాకెందుకో నువ్వే వెళ్తావని డౌట్గా ఉంది అని అంటుంది. నబిల్ కూడా నీకు ఎవరు నామినేట్ చేశారని నబిల్ అడుగుతూ ఉంటాడు. చూసారా, ఇద్దరు శత్రువులు మిత్రులు అనుకుంటే పక్క పక్కన బల్లెలు పొడుచుకుంటే ఎట్లా ఉంటాయి, అలా ఉందండి పాపం ప్రేరణ పరిస్థితి. సో తనైతే ఏంట్రా ఈ ఫ్రెండ్షిప్ అనుకొని అంటుంది. అది ఒక చిన్న కామెడీ లాగా జనరేట్ అయిపోయింది అక్కడ. సో ఇదైన తర్వాత ఇంకా డైరెక్ట్గా చీఫ్ కంటెండర్గా ఇద్దరు ఎన్నికయ్యారు కదండి, నిఖిల్ అండ్ సోనియా. సో దీనికంటే ముందు ఒక చిన్న ఈ విషయం జరిగిందండి. ఏంటంటే సోనియా గారు సిగరెట్స్ తాగొద్దని చెప్పింది ఎవరికి, నిఖిల్కి. మరి నిఖిల్ అయినా తగ్గించుకుంటా అని చెప్పాడట. లేదురా తగ్గించుకొని ఇంకా ఫోర్స్ చేస్తుంది. ఆ విషయంలో మళ్ళీ నెక్స్ట్ డే నిఖిల్ తాగాడు సిగరెట్. దానికోసం ఆమె అలిగిందట. ఇంకా అబ్బాయి దగ్గరకు వచ్చేసి, ఏంట్రా ఆమె, నా ఫ్రెండ్స్ చెప్తేనే నేను మారలేదు, ఇప్పుడు ఏమి వచ్చి చెప్తే నేను మారుతానా, చూస్తున్నా ఇలా ఉండు అలా ఉండు చెప్పి ఇలా చేయాలి అలా చేయాలని రుద్దేస్తుంది, నా బుర్ర తింటుందిరా అని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ అయ్యాడండి నిఖిల్. అబ్బాయితో చెప్తాడు. సో కరెక్టే కదా, సోనియా ప్రతి విషయంలోనూ నిఖిల్ని ఊరికే తన బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంది కదా. సో ఆ విషయాన్ని తట్టుకోలేక ఎందుకంటే ఫస్ట్లో బాగానే ఉంటుంది, కానీ పోను అదే ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి చిరాకులు పరాకులు వస్తాయి కదా. ఒకరు ఊరికే పతనం చేస్తుంటే, ఇప్పటికే బిగ్ బాస్లో టాస్క్లు ఆడి ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఇంకా కొన్ని రూల్స్ వస్తూ ఉంటే అవతల వాళ్ళు చేస్తూ ఉంటే ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు కదా. సో అదే ఓపెన్ అయిపోయాడు మన నిఖిల్. ఇలానే ఉంటే నిఖిల్ మాత్రం విన్నర్ అయ్యే ఛాన్స్ 100% ఉందండి. తనకు వచ్చిన ఈ ప్రతి దాన్ని ఇప్పటికే చూడండి, ప్రతి దానిలోనూ తన 100% ఇస్తున్నాడు. తన టీంని గెలిపించడానికి అందరినీ కూల్గా ఎంత పృథ్వీ కంట్రోల్ చేస్తూ కూడా బాగా ఆడిచ్చాడు. కాబట్టి నిఖిల్కి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అలాగే విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా చాలా పుష్కలంగా ఉన్నాయని ఈరోజుతో అర్థమైపోయింది. మళ్ళీ అబ్బాయి వచ్చేసి సోనియాని అడుగుతాడు, ఏంటి వాడిని అలా అన్నవాటిగా అంటే, వాడు అందరూ శుద్ధపూసలాగా అందరు తిన్న తర్వాత తింటాడు కదా చీప్గా, ఈసారి నేను తినేసేసరికి అరే అప్పుడే తినేసావా అంటున్నాడు, మరి నేను ఎందుకు తినకుండా ఉండాలి అని చెప్పేసి అంటే, అబ్బాయి అక్కడ నిజం దాస్తాడండి. సిగరెట్ విషయంలో ఇట్లా నువ్వు ప్రెజర్ చేస్తున్నావట కదా, ఇదట కదా అని ఏం అడగకుండా మెల్లగా వింటాడు, కామ్గా వింటాడు అబ్బాయి. అంతేగాని వాళ్ళకి చెప్పడు వీళ్ళకి చెప్పడు. సో ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ అభయ్ వాళ్ళ క్లాను మణికంఠ గురించి మాట్లాడుకుంటూ ఉంటారండి. ఏంటంటే వాడు ఉన్నట్టే ఉంటాడు కానీ గుండెలు తీసిన బంట అన్నట్టు, వాడు ప్రతి ఒక్కరిని చెక్ చేస్తాడు కానీ వాడు నిజంగా జెన్యున్గా ఎవరితో ఉండడని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు మణికంఠ రాగానే నువ్వేరా ఈసారి చీఫ్ అయ్యేది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. చీఫ్ అయ్యే కూడా దొంగతనాలు చేస్తావంటే, వీడు థీఫ్ అయిందే చీఫ్ అవ్వడానికి, ఇప్పుడు చీఫ్ అయిన తర్వాత కూడా థీఫ్ అవుతే చాలా బాగోదంటే, నేను దొంగతనం చేసైనా సరే నా క్లాన్ నేను కాపాడుకుంటానని మణికంఠ అంటాడు. సో అక్కడ అందరు నవ్వుకుంటారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టాస్క్ పెడతారండి, బ్యాలెన్స్ చేయాలి, నెమ్మదిగా సాగిపో అనే నిదానమే ప్రధానం అనే ఒక టాస్క్ని పెడతారండి బిగ్ బాస్. సో బెండ్ అయి ఉంటారు, ఒంగోని ఉంటారు, వాళ్ళకి 2 ప్లేట్లని నడుము కట్టేసి ఆ ప్లేట్ల మీద 2 స్మైలీ బాల్స్ ఉంటాయి కదండి, సో స్ట్రెస్ బస్టర్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని 2 పెడతారు. సో ఈ స్టార్టింగ్ పాయింట్ ఒక లైన్ ఉంటుంది, ఒక 20 అడుగుల్లో మళ్ళీ ఎండింగ్ పాయింట్ లైన్ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఇద్దరిని సంచాలకులుగా తీసుకున్నారు బిగ్ బాస్, ఒకరు సీత ఇంకొకరు అబ్బాయి. సో వాళ్ళిద్దరు కూడా ఈ ఇద్దరు నిఖిల్ని సోనియాని గేమ్ ఆడడానికి ఎలా ఆడుతున్నారో చూడాలి, సంచాలకులకై వీటన్నిటిని పర్యవేక్షించాలన్నమాట. సో అబ్బాయి వచ్చేసి సోనియాకి బాల్స్ పెడుతూ ఉంటే ఆమె వెనకాల పెట్టుకొని ఫస్ట్ వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ అవ్వదు, తనకి ఆ టెక్నిక్ అర్థం కాలేదు. కానీ నిఖిల్ మాత్రం ఎంత స్లోగా అంటే చాలా స్లోగా, అంటే ఒక విన్నర్కి కావాల్సిన సహనం అనేది నిఖిల్లో కనిపించిందండి. చాలా ఎంత బాగా ఎక్కడ పడిపోతాయేమో అని అనుకున్నాం కానీ ఎంత మంచిగా నీట్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, మళ్ళీ రావడం, మళ్ళీ తీసుకెళ్ళటం. సోనియాకి ఒక 2-3 సార్లకి అర్థం కాలేదండి, తర్వాత తను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఫాస్ట్గా కానిచ్చేసింది. కానీ ఈలోపే నిఖిల్ తన టార్గెట్ని రీచ్ అవ్వడం వల్ల నిఖిల్ మళ్ళీ కూడా ఫస్ట్ వారం నిఖిల్ చీప్గా ఉన్నాడు, సెకండ్ వారం ఉన్నాడు, ఇప్పుడు 3వ వారం కూడా నిఖిల్మే చీప్గా అంటే హ్యాట్రిక్ కొట్టాడండి. నిజంగా ఇక్కడ ఉన్న ఈ తుపాస్ బ్యాచ్లోంచి ఒక మంచిగా ఒక విన్నర్ అయ్యే క్వాలిటీతో కనిపించిన
ఫస్ట్ హౌస్మేట్ వచ్చేసి నిఖిలే అనిపించింది నాకైతే ఈరోజు. సో నిఖిల్ ఇక్కడ నుండి చీప్గా ఉంటాడు. ఈ విషయంలో సీత ఫీల్ అయింది కదండి. తర్వాత స్మోకింగ్ తర్వాత పృథ్వీ తన మనసులో మాట అడిగేస్తాడు. నువ్వు సోనియాకి ఇచ్చావు, ఓకే రీజన్ ఉంది, సీతకి ఇచ్చావు, ఓకే రీజన్ ఉంది, మరి నన్నెందుకు నువ్వు నాకు ఎగ్ ఇవ్వాలని ఎందుకు అనిపించలేదురా అని అడుగుతాడు. కరెక్ట్గా అడిగాడు కదండి. తనకే ఉంటుంది కదా, ఎందుకంటే అగ్రేషన్తో ఆయన ఎలా ఆడినా సరే వాళ్ళ టీంని గెలిపించడానికి పృథ్వీ కూడా సహాయం చేశాడు కదండి. కానీ నిఖిల్ అక్కడ ఏం చెప్తాడంటే అగ్రేషన్ వద్దు, నాయకత్వ లక్షణాలు, ఒక హౌస్ని రన్ చేయాలంటే అగ్రేషన్ వద్దు అన్నట్టు తనకి మొహాన్నే చెప్పేస్తాడు. సరేరాని హగ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ పృథ్వీ ఇక్కడ ఫీల్ అయ్యాడు. సో ఇదండి ఈరోజు జరిగింది. మరి రేపు వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు వస్తారు. వీళ్ళు ఈ వారంలో చేసిన రచ్చరచ్చకి తిట్లు, బూతులు మాట్లాడుకున్నారు, కొట్టుకున్నారు, పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగారు, అలా ఉన్నాయి కదండి. వాటన్నిటికీ మీద మరి నాగార్జున గారు క్లాస్ పీకుతారో మరి ఏం బంతిపూలు చల్లుతారో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఇది ఈరోజు రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.